గాదే సాయికృష్ణ కేసులో కూటమి సర్కార్ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. రౌడీ అయినంత మాత్రాన కొట్టి చంపేసే హక్కు మీకెవరిచ్చారని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్, పేర్ని నాని మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలి. దానికి ఒక క్రిమినల్ యాక్ట్ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ఆ దుర్మార్గుడు ఎవడో చేసే పర్పెట్రేటర్ ఎవడో, విక్టిమ్ ఎవరో, విక్టిమ్కి హక్కులు ఉండవా ఈ దేశంలో? రౌడీ అయినంత మాత్రాన కొట్టి చంపేసి బూడి చేసేయమని మీకు ఎవడిచ్చాడు హక్కు? ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు? ఏ చట్టం చెప్తుంది మీకు? పోలీసోడైనా చంపితే నేరం అవదా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడకుండా మీరు ఒకటి చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రౌడీ తల్లిని ఎందుకని కుటుంబాన్ని మొత్తాన్ని వాటేసుకున్నాడు? సిఐ మీద కనీసం శవం అనేది కనపడకుండా చట్టానికి విరుద్ధంగా 302 సెక్షన్ కింద హత్యా నేరం కింద ఎఫ్ఐఆర్ ఎట్ట కట్టారు? రేపు కేసు నిలుస్తుందా? ఈ డ్రామాలో చంద్రబాబు డ్రామా, నువ్వొక డ్రామా. అక్కడ ఆ డ్రామా కడతాడు అతను. కేసులు ఉన్నటువంటి కాపు కుటుంబాన్ని ఏమో వాటేసుకుంటాడు. ఇక్కడేమో మీరు రౌడీల్ని ప్రోత్సహిస్తారా అని ఇక్కడ మీరు మాట్లాడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.